శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవీ భగవతీ హి సా బలాయ కృష్యమోహాయ మహామాయా ప్రయశ్చతి. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ సంవత్సరము విశ్వవసు నామ సంవత్సరము. ఈ సంవత్సరంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, రాబోయేటటువంటి ఈ విశ్వవసునామ సంవత్సరంలో ప్రతి ఒక్కరి యొక్క గోచార ఫలితాలు, వాళ్ళ యొక్క రాసుల యొక్క వివరాలు ఏ రకంగా ఉంటున్నాయి, లాభ నష్టాలేంటి, సుఖదుఖాలేంటి, అదృష్ట యోగాలేంటి, మీ జాతకంలో గోచార ఫలితాలు అనేటటువంటి ప్రభావాలు ఏ రకంగా మీ మీద ఇంపాక్ట్ చూపిస్తున్నాయి అందరూ కూడా గుర్తుంచుకొని ఇప్పుడు నేను చెప్పేటటువంటిది గోచార ఫలితాలు. గురువు యొక్క మార్పు వల్ల, శని యొక్క మార్పు వల్ల, రాహు కేతువుల యొక్క మార్పు వల్ల మనిషి మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది, ఏ రాశి ఏ స్థానంలో ఉంటే మీ రాశి నుంచి గురువు కానీ శని కానీ ఏ రాశిలో ఉంటే ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకునేటటువంటి ప్రయత్నం ఇప్పుడు మనం అందరం కూడా తెలుసుకుందాము. ఇక తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది, ధనుస్సు రాశి వారి యొక్క గ్రహ ఫలితాలు, గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ముఖ్యంగా ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరం గురువు చాలా లాభదాయకంగా ఉన్నాడు. కానీ అర్ధాష్టమ శని అనేటటువంటిది నడుస్తుంది. అంటే 4వ స్థానంలో శని సంచారము చేత కొంతవరకు ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. రాహువు కూడా 4వ స్థానంలో ఉన్నాడు కాబట్టి కాస్త ఇబ్బందులు, అంటే గురువు బాగున్నప్పటికీ కూడా కొంతవరకు ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇక్కడ గురువు 7వ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత కార్యసిద్ధి కలుగుతుంది. శారీరక బలాన్ని పుంజుకుంటూ ఉంటారు. అందులోనూ సౌఖ్యము, ఆరోగ్యము, కుటుంబంలో సంతోషము ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. అందులోనూ ఈ సంవత్సరము ముఖ్యంగా అధికార సందర్శనం కలుగుతుంది. అంటే మీ పై అధికారులను మీరు తప్పకుండా దర్శించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. సంపూర్ణమైనటువంటి ఆనందం అనుభవించేటటువంటి యోగం ఏర్పడుతూ ఉంటుంది. డబ్బు సంపాదనలో కానీ, లేదు అంటే వృత్తి వ్యాపారాదులలో కానీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కాకపోతే అర్ధాష్టమ శని ప్రభావం వల్ల గురువు ఇచ్చేటటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు జరగకుండా ఆటంకాన్ని కలిగించేటటువంటి వాడు శని భగవానుడు అవుతాడు. గురువు బాగున్నప్పటికీ కూడా అర్ధాష్టమ శని వల్ల కొద్దిగా అనారోగ్య పాలు, ఆరోగ్య భంగం ఏర్పడము, తీవ్రమైనటువంటి అస్వస్థతకు గురి కావడము, లేదా బంధుమిత్రులతో వైరం ఏర్పడము, దగ్గరున్న వాళ్ళు దూరం అయిపోవడము, సన్నిహితులతో ఇబ్బందులు ఏర్పడము, మీ దగ్గర నుంచి డబ్బుని దోచుకోవడము ఇలాంటివి ఎక్కువగా కలుగుతాయి. ప్రాణభీతి, అనారోగ్య సమస్యలు ఇవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇక రాహు కూడా 4వ స్థానంలో ఉన్నాడు, కానీ 4థ స్థానంలో ఉండడం కారణం చేత వృత్తి వ్యాపారాదులలో కొంతవరకు నష్టాన్ని కలిగించేటటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉంటాడు. అనవసరంగా ఎవరినైతే కషాయవాడు అని అనుకుంటామో వాడిని నమ్మి డబ్బులు ఇచ్చేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. మీకు కాంపిటీషన్ చాలా విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. వృత్తి వ్యాపారాదులు చేసేటటువంటి వారికి ఈ యొక్క పరిగెత్తేటటువంటి ప్రపంచం ఏర్పడుతూ ఉంటుంది. భవిష్యత్తులో మీకున్నటువంటి ఆనందము, అలాగే మీకున్నటువంటి డబ్బులు ఇవన్నీ కూడా పరుల పాలయ్యేటటువంటి లక్షణాలు ఏర్పడతాయి. కనుక వీలైనంత వరకు ధనస్సు రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. గురుగ్రహం ఒకటే బాగా ఉంది, మిగతా శనిగ్రహం కానీ రాహుగ్రహం కానీ అర్ధాష్టమ శని ప్రభావము, అలాగే 4థ స్థానంలో రాహు ప్రభావం వల్ల, 10వ స్థానంలో కేతు ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. ఉద్యోగ భంగం ఏర్పడుతూ ఉంటుంది, స్థానచలనం ఏర్పడుతూ ఉంటుంది, లేదా విదేశాలకు వెళ్ళేటటువంటి యోగ్యం ఏర్పడుతూ ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా మిశ్రమ ఫలితాలు, మధ్యమమైనటువంటి ఫలితాలు మీ జాతకంలో నడుస్తున్నాయి. కనుక వీలైనంత వరకు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. ఇక ఈ కొంచెం మెరుగైనటువంటి ఫలితాల కోసము తప్పకుండా మీరందరూ కూడా, ఎవరైతే ఈ యొక్క ధనుస్సు రాశి వారు ఈ వీడియో చూస్తున్నారో మీరందరూ కూడా తప్పకుండా అరిష్ట నివారణ తంత్రయాగం చేయించుకోండి. అరిష్ట నివారణ తంత్రయాగం గోదావరి ఒడ్డున చక్కగా బాసర క్షేత్రం నందు, అమ్మవారి యొక్క క్షేత్రం నందు మార్చి 29వ తారీఖు అమావాస్య రోజున ఈ యాగం నిర్వహిస్తున్నాము. ఎవరెవరైతే ధనుసు రాశి వారు ఉన్నారో తప్పకుండా వచ్చి చేయించుకోండి. అందులోనూ సంపూర్ణ సూర్యగ్రహణము, అందులోనూ షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం అదే రోజున ఏర్పడుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రభావం నుంచి బయటపడాలన్నా, ఈ గోచార ఫలితాలు మీ దాకా నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా రావాలన్నా
ఆ రోజున తప్పకుండా వచ్చి అరిష్ట నివారణ తంత్రయాగం చేయించుకోండి. ఆ రోజున మీకు అవభృత స్నానముతో పాటు మీకు ఆ రోజున శివశక్తి స్ఫటికలింగాన్ని కూడా మీకు అందిస్తాను. కాబట్టి తప్పకుండా ధనుసు రాశి వారు ప్రతి ఒక్కరు వచ్చి ఆ యాగంలో పాల్గొనండి. ఇది ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క గోచార ఫలితాలు. ప్రతి సంవత్సరము ఉగాది రోజున మనకేంటి అంటే గురువు యొక్క గ్రహము, శని గ్రహము యొక్క ప్రభావము, తీవ్రమైనటువంటి ప్రభావం మనిషి మీద పడేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కనుక ఈ సంవత్సరము గురువు మరియు శని 2 గ్రహాల యొక్క మార్పు జరుగుతూ ఉంటుంది. కనుక ఈ సంవత్సరము 13వ తారీఖు 5వ నెల 2025వ తారీఖు రోజున గురువు మిథునంలోకి, అలాగే ఈ యొక్క 29వ తారీఖు రోజున శని మీనంలోకి అడుగుపెట్టేటటువంటి సమయం. కనుక ఈ యొక్క ద్వాదశ రాశులలో ఏ ఒక్క గ్రహం మార్పు చెందినా కూడా దాని యొక్క ప్రభావం ద్వాదశ రాశులు 12 రాశుల మీద ప్రభావం అనేటటువంటిది సూచిస్తూ ఉంటుంది. కనుక ఈ సంవత్సరం గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, ఈ సంవత్సరం అంతా కూడా మీకు దేని మీద లాభదాయకంగా ఉంటుంది, వృత్తి వ్యాపార రంగాలలో ఎలాగా ఉంటుంది, అలాగే సినిమా రంగం వాళ్లకు, రాజకీయ రంగం వాళ్లకు ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి మనం గోచార ఫలితాలలో తెలుసుకుందాము.